ఈ 15వ దశకంలో కపిలుని రూపంలో అవతరించిన పరమాత్మ తన తల్లి అయినటువంటి దేవహూతికి జ్ఞానం గురించి, భక్తి, మోక్షం, ఈ రూపమైనటువంటి సాంఖ్యయోగాన్ని ఏ విధంగా బోధించారు అనేది చూస్తాము. మనస్సు ప్రాపంచిక విషయాల్లో చిక్కుకుంటే సంసార బంధాలకి కారణమవుతుంది. అందువల్ల మనస్సులో విషయాసక్తి పెట్టుకోకుండా ఉంటే మోక్షం కలుగుతుంది. భక్తి మార్గాన్ని అవలంబించాలి. సత్సంగం అంటే నిన్ను సేవించే వాళ్ళతో కలిసి ఉంటూ నీ తత్వచింతనే ఎప్పుడూ చేస్తూ ఉండాలి అని తల్లికి బోధించావు. సాధకుడు ముందుగా బాహ్య అంతర శుచిని పొందాలి. అంటే స్నానం చేసేసి వేరే విషయాలపైన మనసు పోకుండా ఉండడం, ఆ తర్వాత పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని నీలమేఘశ్యాముడైనటువంటి కిరీటమణికాంతులతో, దివ్యాభరణములతో, పట్టు పీతాంబరాలతో, ప్రేమతో నిండిన చిరునవ్వుతో ఉన్న స్వామి రూపాన్ని ధ్యానిస్తూ నీ దివ్యలీలలనే వింటూ కీర్తిస్తూ ఉంటే పరమభక్తి లభిస్తుంది. మానవుడు పుట్టినప్పటి నుండి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్నో కష్ట నష్టాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే నీ యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు, కోరికలు లేకుండా కర్మలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఈ కష్టాలు అంతగా ఇబ్బంది పెట్టవు. వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కానీ నీవు తల్లి అయినటువంటి దేవహూతికి వివరించి బోధించేసరికి దేవహూతికి జ్ఞానం కలిగింది. అప్పుడు ఆమె నిన్ను అనేక విధాలుగా స్తుతించింది. తర్వాత దేవహూతి నీయందు నిశ్చలమైన భక్తితో ముక్తిని పొందింది. ఈ విధముగా మానవ కళ్యాణార్థానానికై జ్ఞానబోధ చేసిన స్వామి, ఈ పైన మాకు దృఢభక్తి కలిగి ఉండేటట్లు మమ్మల్ని దయతో అనుగ్రహించు స్వామి అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 15వ దశకము కపిలోపదేశము. మతిరిహ గుణసక్తా బంధకృత్తేష్వసక్తాత్ అమృతకృతు పరుంధే భక్తియోగస్తు శక్తిం మహదనుగమలభ్యా భక్తిరేవాత్ర సాధ్యా కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః ప్రకృతి మహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతాని అపి హృదపి దశాక్షే పురుషః పంచవింశః ఇతి విదిత విభాగో ముచ్యతే సౌ ప్రకృత్యాః కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః ప్రకృతిగత గుణౌఘైః నాజ్యతే పూరుషోయం యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్ మదనుభజన తత్వాలోచనైః సాప్యపేయాత్ కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః విమలమతిరుపాత్తైః ఆసనాజ్జైర్మదంగం గరుడ సమధిరూఢం దివ్యభూషాయుధాంకం రుచితిలితతమాలం శీలయేతానువేలం కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః మమ గుణగణలీలాకర్ణనైః కీర్తనాద్యైః మైసురసరిదోఘ ప్రఖ్యచిత్తానువృత్తిః భవతి పరమభక్తిః సాహి మృత్యోర్విజేత్రీ కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః అహహ బహుళ హింసా సంచితార్థైః కుటుంబం ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాలి విశతిః గృహసక్తో యాతనాం మయ్య భక్తః కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః యువతి జఠరఖిన్నో జాతబోధోऽప్యకాండే ప్రసవగలితబోధః పీడయోల్లంఘ్య బాల్యం పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే కపిలతనురితి త్వం దేవహూత్యైన్యగాదీః పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః స చ నిపతతి కాలే దక్షిణాధ్యోపగామి మయి నిహితమకామం కర్మ తూదక్పదార్థం
कपिलतनुरिति त्वं देवहूत्यैन्यगादीः इति सुविदितवेद्यां देवहे देवहूतिं कृतनुतिमनुगृह्य त्वं गतो योगिसङ्घैः विमलमतिरथासौ भक्तियोगेन मुक्त्वा त्वमपि जनहितार्थं वर्तसे प्रागुदीच्यां परम किमु बहुक्त्या त्वत्पदाम्भोजभक्तिं सकलभयविनेत्रीं सर्वकामोपनेत्रीं वदसि खलु दृढं त्वं तद्विधूयामयाम्ने गुरुपवनपुरेश त्वय्युपाधत्स्वभक्तिं। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।